వాళ్ళని వేయడం అంతా మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్ళందరూ కూడా హాజరైనటువంటి అంశం మనం చూసాం. ఏంటి సార్ నిజంగా అంటే ముఖ్యంగా దీని మీద ఈ మహానాడి మీద వస్తున్నటువంటి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు మాట్లాడతారు. అది కూడా కడప జిల్లాలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి అంశంగా దీన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ ఈ మహానాడు కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి చర్చలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సో ఏంటి నిజంగా కడప జిల్లాలోనే ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటారు? రవి గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఇది మహానాడు అనేది మనం గత 43 సంవత్సరాలు తెలుగుదేశ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఒక పండగలాగా తెలుగు తమ్ముళ్ళందరూ కూర్చొని చేసుకునే ఒక బృహత్తర కార్యక్రమం. దాంతో పాటుగా ఈ మహానాడు వైపు తెలుగువారు అందరూ, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరూ కూడా దాని మీద ఫోకస్ ఉంటుంది. ఈ 3 రోజులు ఎప్పుడు జరిగినా కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు స్పెషల్గా కడపలో ఎందుకు నిర్వహించారు అని అంటే, సుమారుగా 20 సంవత్సరాల తర్వాత కడపలో మనకి 7 సీట్లతోటి ఉన్న 10లో 7 సీట్లు కడప మనం సాధించడం. సో టీడీపీ మళ్ళీ అక్కడ పాత వైభవం తీసుకొని వచ్చింది అన్న ఒక సంకేతంతో ఇవాళ కడపలో మనం మహానాడు పెట్టడం జరిగింది. ఓకే. అంతేగాని ఇందులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి కడపలో పెట్టాము ఇట్లాంటివన్నీ అవి దానికి మేము ఏకీభవించాం. ఎందుకంటే ఇదివరకు అత్యధిక సీట్లు ఈసారి సాధించాం కాబట్టి ఇదివరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు కడప జిల్లాలో పెద్ద పెద్ద నాయకులందరూ తెలుగుదేశం వాళ్ళే. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మెజారిటీ మొత్తం కాంగ్రెస్కి వెళ్ళటం, లేదు అంటే తర్వాత వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళటం, ఇట్లా జరిగింది. ఆ తర్వాత దగ్గర 4 టర్ముల తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ కడపలో పూర్వ వైభాన్ని సంతరించుకున్న వేళ విశేషంలో ఇప్పుడు కడప ప్రజలకి, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకి ఒక మంచి చేసే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇవాళ రేపటి లోపల ఏమేమి చేయబోతుంది రాయలసీమ కోసం అనేది మీరు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు చెప్పబోతున్నారు. అవన్నీ కూడా వింటారు. ఎక్కడా కూడా రాయలసీమ విషయంలో కావచ్చు, లేదు అని అంటే ఉత్తరాంధ్ర విషయంలో కావచ్చు, అన్ని జిల్లాలు ఈక్వల్గా అభివృద్ధి చెందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో కోరుకునే మనిషి. అదేవిధంగా ఇప్పుడు మనకి మొన్న ఢిల్లీ పర్యటనలో కూడా రాయలసీమని ఉద్దేశించి కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ లేదా కేంద్రకు సంబంధించిన ప్రాజెక్టులు అక్కడికి వచ్చేటట్లుగా కూడా ప్రణాళికలు రచించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాయలసీమ రూపురేఖల్ని మొత్తాన్ని ఇప్పుడు వరకు ఫ్యాక్షనిజం ప్రాంతంగా గుర్తింపు ఉన్న రాయలసీమ కంప్లీట్ గా మార్చి రతనాయలసీమ, రాయలవారు ఏలిన సీమ ఏ విధంగా ఉంటుందో దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చే విధంగా కుటుంబ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతేనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను ఏ పొద్దు అనుకోలేదు ఇక్కడ చేపల షాపులు రియల్ షాపులు వస్తాయని అన్నట్టుగా మీరు కూడా చిన్న ఏవో పెట్టి చేతులు దులిపే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరంగా అనేది కొన్ని ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది పక్కన పెడితే, ఎకానమీ క్రియేట్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఆయన చేపల కొట్టు పెట్టాడు అని అంటే ఈయన కియా పెట్టుకుంటారు. ఆయన బొబ్బట్లు ఓపెనింగ్ చేశారు అని అంటే ఈయన మిసైల్స్ ఓపెన్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న రాజ్నాథ్ సింగ్ గారితో కూడా మాట్లాడిన మాటలు మనం అంతా చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ముఖ చిత్రం కంప్లీట్గా మారబోతుంది నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో. ఇకపోతే లోకేష్ గారి విషయం తీసుకుంటే, ఆయన ఒకప్పుడు ఆయన నడవగలరా, ఆయన చేయగలరా, మాట్లాడగలరా విమర్శించిన వాళ్ళు, ఎలా నడుస్తారో చూస్తామనిన వాళ్ళు కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం లేకుండా, అక్కడ పర్మిషన్లు ఇవ్వకుండా, స్టూల్ మీద ఎక్కి మాట్లాడే పరిస్థితికి వెళ్తే ఆ స్టూల్ను కూడా లాగేసిన వాళ్ళు
ఈరోజు లోకేష్ గారి పేరెత్తడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు అని అంటే ఆయన తీసుకొస్తున్న మార్పులు, ఆయన చేస్తున్న పనులు, ఇవన్నీ మనం ఈ గత సంవత్సరం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా వైలేషన్ అనేది లేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం అనేది లేదు. చట్ట ప్రకారం, చట్ట పద్ధతిలో ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళని వెతికి పట్టుకొని ఊచలు లెక్క పెట్టించే కార్యక్రమం ఇవాళ కుటుంబ ప్రభుత్వం. అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నారా, నిజంగానే ఆధారాలు నిరూపిస్తూ కూడా చేస్తున్నారు అంటే అంశాలు? కక్షపూరితంగా మనం చేస్తే కేసులు నిలబడతాయండి. స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత 16 మంది ఐఏఎస్లు, 11 మంది ఐపీఎస్లు ఊచలు లెక్కబెట్టడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది. ఆయన వల్ల, ఆయన నాయకత్వం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక 30 సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ మాకు ఎదురు లేదు అని ఒక ట్రాన్స్లోకి అధికారులను అందరినీ తీసుకెళ్ళి విచ్చలవిడిగా కొంతమందికి కన్ఫర్డ్ ఐఏఎస్లో అవి ఇవి ఇచ్చి, తద్వారా అరే జగన్మోహన్ రెడ్డి మన ఐఏఎస్లో ఒకరికి మంచి చేశాడు, మనం కూడా ఆయన దగ్గర ఏదో ఒకటి చేసేసి మెప్పు పొందాలి అని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అందరితోటి తప్పుడు పనులు చేసి ఈరోజు ఎక్కడ చూసినా గత 5 సంవత్సరాల్లో వెలికి తీసే కొంది కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి. ఒక స్కామ్ లేదు. ఏ సెక్టర్ అన్నా తీసుకోండి, శాండ్ తీసుకుంటే స్కాము, అడవి భూములు సొంత ఫామ్ హౌస్ల కోసం వాడుకున్నారు, లిక్కర్ ఇక దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ పేపర్ ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నదే 3,200 కోట్లు. అది మొత్తం కనుక వెలికి తీసి ఎక్కడెక్కడ బంగారం షాప్ వాళ్ళది ఆ 28 మందిని ఇండస్ట్రీస్ వాళ్ళని ఎక్కడైతే ఈ ఎఫ్ఐఆర్లో వీటిలో చేర్చారో వాళ్ళందరి దగ్గర కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే అది ఏ 18,000 కోట్లు అవుతుందో 30,000 కోట్లు అవుతుందో కూడా తెలియదు. ఓకే, ఆ విధంగా ఎక్కడా కూడా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని తీసుకోండి. ఇదివరకు ఆయనకి ఎంత మంచి పేరు ఉందో గత 5 సంవత్సరాల్లో మొత్తాన్ని నాశనం చేసేసుకున్నారు. స్టార్టింగ్లో ఏపీపీఎస్సీలోకి వెళ్ళారు, ఒక అక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్స్ దిద్దే కార్యక్రమాన్ని వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకొని, ఆ తర్వాత అందులో ఒక కేసు, ఇప్పుడు జత్వాని విషయంలో ఒక కేసు, నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి జిందాల్ని తరివేశారని అంటున్నారు. ఆయన 2 రోజులు వెనక చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో కలిసి నేను ఇంకొక 10 రోజుల్లో అక్కడికి వచ్చేసి పనులు మొదలు పెడతానని చెప్పే పరిస్థితి. ఎక్కడా కూడా రాష్ట్రం బాగుపడే పని ఒకటి చేయకపోగా ఉద్యోగస్తులని కావచ్చు, లేదు అని అంటే అక్కడ పనిచేసే వాళ్ళని కావచ్చు, వాళ్ళ రూల్ బుక్లు కూడా పాటించకుండా సొంత రాజ్యాంగం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు అదే దాదాపుగా 98,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కూడా నడుస్తుందని దాని మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు మహానాడు కాబట్టి మహానాడు గురించి మాట్లాడు. ఇప్పుడు మహానాడులో ఇప్పుడు మనం ఆల్రెడీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు సూపర్ 6 అనేది ఒకటి తీసుకొచ్చాం. ఆ సూపర్ 6 అనేది ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇవి. అలాగనే ప్రజలు మొత్తానికి తెలుగువారి అందరికీ పనికొచ్చేటట్లుగా 6 సూత్రాలు ఒకటి నిర్ణయించడం జరిగింది ఈ మహానాడులో. 6 సూత్రాల్లో తెలుగు జాతి విశ్వఖ్యాతి ఫస్ట్ది వచ్చేసరికి అది. దాన్ని నందమూరి తారక రామారావు గారు ఇదివరకే తెలుగు జాతి ఎప్పుడూ కూడా నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మంచిగా బతకాలి అని పార్టీ స్టార్ట్ చేసేటప్పుడే నిర్ణయించిన స్లోగన్ అది. అలాంటిది తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటిచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సో అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేసేదానికి అదొక తీసుకున్నారు. యువగలం 20 లక్షల ఉద్యోగాలతోటి ఈ 5 సంవత్సరాలు మనం యువతకి ఉపాధి ఇవ్వాలి, ఏదో ఒక విధంగా ఎట్లా కంపెనీలు తీసుకొచ్చేసి వెళ్ళిపోయిన కంపెనీలను కూడా తిరిగి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాల్లో మనం నింపాలి అనే దాని మీద రెండవ అంశం. మూడవది వచ్చేసరికి స్త్రీ శక్తి. ఎప్పుడు కూడా పార్టీలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆస్తిలో స్త్రీలకు కూడా ఎంత సమాన హక్కు ఇవ్వాలి అని అనేది
30 సంవత్సరాల వెనకే చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాల టైంలో పార్లమెంట్లో ఇట్లాంటివన్నీ తీసుకొని రావడం జరిగింది. అంటే అంత దూరదృష్టితోటి తెలుగుదేశం కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్త్రీ మూర్తులందరికీ ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వటం కావచ్చు, లేదు అని అంటే వాళ్ళకి అన్ని పదవులు ఇవ్వటం కావచ్చు, వాళ్ళని కూడా రాజకీయాల్లోకి ప్రోత్సహించడం కావచ్చు, వాటన్నిటిని ఈ స్త్రీ శక్తి అనే దాంట్లోకి తీసుకొస్తున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి అన్నదాతలో మనం చేస్తుంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పరంగా చాలా చేంజెస్ వచ్చినాయి, క్లైమేట్ పరంగా చాలా చేంజెస్ వచ్చినాయి, పంటలు వేసే దాంట్లో కూడా ఆ మెకానిజమ్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. కొత్త పద్ధతులతోటి ఎక్కువ పంటలు కూడా పండించే పరిస్థితి బయట జపాన్, చైనా ఇట్లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం. అలా కొత్త టెక్నాలజీని మనం తీసుకొచ్చి అన్నదాతలందరినీ ఆదుకొని వాళ్ళకి అన్ని పంటలు సవ్యంగా పండేటట్లుగా టెక్నాలజీ అనుసంధానం చేసే విధంగా ఈ అన్నదాత కార్యక్రమం అనేది తీసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి పేదవారిని, బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి. సో అది వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇప్పుడు 43 సంవత్సరాల వెనక బడుగు బలహీన పేద వారి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే టెక్నాలజీ, అదే విషయాన్ని చంద్రబాబు గారు P4 అనే విధానంగా ఆ P4ని అనుసంధానించుకొని ప్రతి పేదవాడు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక మధ్యతరగతికి వెళ్ళేటట్లుగా కొన్ని ప్రణాళికలు రచించుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళేటట్లుగా ఏమేం చేస్తే బాగుంటుంది, అభ్యున్నత కోసం వాళ్ళ ప్రెజెంట్ స్టేజ్ని మార్చేటట్లుగా అది. ఇక లాస్ట్ది వచ్చేసరికి కార్యకర్తే అధినాయకుడు. ఏ కార్యకర్త ఎవరైనా సరే వాళ్ళకి సముచిత స్థానం కల్పించేటట్లుగా, వారినే సుప్రీంగా తీర్చిదిద్దేటట్లుగా, వారి ప్రతి మాట పరిగణనలోకి తీసుకొని, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్పుట్ని పరిగణనలోకి తీసుకొని ఒక ప్రోగ్రాంలో ముందుకు తీసుకెళ్లేటట్లుగా ఇది. సో ఈ 6 సూత్రాలు లోకేష్ గారి ఆలోచనలో నుంచి వచ్చినాయి. అదే కాకుండా ఈ మధ్య చూస్తే ఆయన విద్యాశాఖలో కూడా ఎంతో, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. రైట్. పాదయాత్ర వెంకటరెడ్డి గారు, సో కడప జిల్లాలో పెట్టినందుకు రకరకాల విమర్శలు వచ్చినాయి. సో అది వైఎస్ఆర్ కడప జిల్లాగా